అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఫస్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా నైట్ ఆఫ్ కప్స్తో ఎమోషనల్లీ మీ లైఫ్లో ఏదో రిలేషన్షిప్కి సంబంధించి తొందరలో ఏదో ఆఫర్ రాబోతుంది అన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ ఎనర్జెటికలీ నాకు ఫీల్ అవుతుంది ఏంటంటే యంగర్ అండ్ ఓల్డర్ వర్జన్. అంటే మీరు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు ఏజ్లో ఈ వచ్చే పర్సన్ కంటే కొంచెము పెద్దగా ఉండిండొచ్చు. ఓకే, సో యంగర్ ఎనర్జీ మీకంటే యంగ్ ఏజ్ ఉండిండొచ్చు. యంగర్ ఎనర్జీ మీ లైఫ్లోకి తొందరలో ఎంటర్ అవుతున్నారు. అండ్ ఇది వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో డెస్టిన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఇది సడన్లో మీ లైఫ్ని టర్న్ చేయబోతుంది. ఓకే, ఒక సైకిల్ అనేది మీరు ఈ సిచ్యువేషన్లో ఫినిష్ చేసేసి ఈ పర్సన్ ద్వారా ఈ ఆఫర్ ద్వారా మీరు నెక్స్ట్ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసి వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది వచ్చేసి చాలా చాలా మెచ్యూర్ కైండ్ ఆఫ్ కనెక్షన్ రాబోతుంది. ఈ పర్సన్ ఈవెన్ దో ఏజ్లో ఎనర్జీలో మీకన్నా చిన్నగా ఉన్నప్పటికీను మిమ్మల్ని చాలా ఎక్కువగా అడ్మైర్ చేస్తారు. అంటే ఎమోషనల్లీ అర్థం చేసుకోవడము, మీ లైఫ్లో మీకు అవైలబుల్గా ఉండడము, మీరు ఎంత పవర్ఫుల్లో, మీ ఎనర్జీ ఎంత చార్మింగో మీకు ఎక్స్ప్రెస్ చేయడము. అండ్ స్పెషల్లీ ఈ పర్సన్కి ఏంటి అని అంటే మీలో ఉన్న క్రియేటివ్ థింగ్, మీరు మాట్లాడే విధానము, మిమ్మల్ని క్యారీ చేసే విధానము ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది. అందుకనే ఆ ఏజ్ అని చెప్పేసో లేకపోతే లైక్ ఇలాంటి డిఫరెన్సెస్ ఏమీ చూడట్లేదు. ఈ పర్సన్ డైరెక్ట్లీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, ఎందుకంటే చాలా ఎక్కువగా అడ్మైర్ చేయడము, చాలా ఎక్కువగా ఇష్టం అనిపించడం అనమాట. సో అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏదో ఆఫర్ ఇవ్వబోతున్నారు అన్నట్లయితే చూపిస్తుంది. ఇక్కడ డెఫినెట్లీ మెచ్యూర్ పర్సన్, ఈవెన్ దో యంగ్ ఉన్నప్పటికీను మంచి ఎనర్జీ, చాలా యాక్టివ్గా ఉండడము, రెస్పాన్సిబిలిటీస్ బాగా తీసుకోవడము, అండ్ ఏదైనా చేయాలనుకుంటే స్టెప్స్ లైక్ ఈజీగా యాక్షన్ తీసేసుకోవడం అనమాట. ఏదో టైం బాగుంటుందని వెయిట్ చేస్తాను, లేకపోతే నా లైఫ్లో సిచ్యువేషన్స్ బాగుంటేనే నేను వెయిట్ చేస్తాను, ఇలాంటిదంతా లేదు. ఈ పర్సన్కు ఎలానంటే ఒక డెసిషన్ తీసేసుకుంటే వెంటనే దానికి సంబంధించి నిర్ణయం అంటే యాక్షన్ అనేది కూడా జరిగిపోతుంది అనమాట. సో యాక్షన్ తీసుకుంటూ మీ సైడ్ వస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీరు ఎలా ఫీల్ అవుతారు అని అంటే మీరు ఒక యంగ్ ఎనర్జీ నుంచి ఫీల్ అవ్వడం. అంటే ఇప్పుడు వరకు మేబీ మీరు రెస్పాన్సిబిలిటీస్, ఇక్కడ చూడండి 10 ఆఫ్ పెంటికల్స్ ఉండడము, 5 ఆఫ్ పెంటికల్స్ కూడా చూపిస్తుంది. మీరు రెస్పాన్సిబిలిటీస్ ఓవర్గా తీసుకోవడం, లైఫ్లో మనీకి సంబంధించి కష్టపడుతూ ఉండడం, డబ్బులు సంపాదించాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలని ఓవర్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని బర్డన్స్ తీసుకుంటూ ఉండడము. అండ్ మీరు ఏంటంటే లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఉంది, ఒక లవింగ్ థింగ్ ఉంది అన్నది మర్చిపోవడం అనమాట. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసిన ఇది రాదేమో అని చెప్పేసి కూడా ఆగిపోవడం. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ బర్డన్స్ తీసుకొని మీరు అలసిపోవడము, టోటల్లీ మిమ్మల్ని మీరు ఒక డిఫరెంట్ లైట్లో మేబీ ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాదేమో, మేబీ నేను దీనికేమో అని చెప్పేసి అనుకుంటూ ఉండడం అనమాట. సో ఇలాంటి ఎనర్జీస్ నుంచి బ్రేక్ చేసే కైండ్ ఆఫ్ పర్సన్. ఈ పర్సన్ ముందు మీరు చిన్న ఒక
పిల్లల్లాగా చిన్న పిల్లలాగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే. అంటే డెఫినెట్లీ ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్ క్యూట్గా అనిపించడం మీరు. ఓకే, నన్ను అడోర్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నారు, ఏజ్ అనో లేకపోతే మెచ్యూరిటీలో ఇలా కాకుండా నేను ఏదైతే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నానో ఆ విధంగా నన్ను చూసే కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నారు అని చెప్పేసి మీకు అనిపించడం. అందుకే పేజ్ ఆఫ్ కప్స్తో ఆ లవ్వింగ్గా అనిపించడము, డ్రీమీనెస్ అనిపించడము, అంటే ఒక కైండ్ ఆఫ్ ఎలా అంటే ఎమోషన్స్ రిలేషన్స్ మీద మీకు కొంచెము నమ్మకం రావడం అండ్ అది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి అనిపించడం అనమాట. అంటే ఈ పర్సన్ ఎలా అంటే మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అది మిమ్మల్ని మీ లైఫ్లో ఈ విధంగా ఎవరు చూడకపోయి ఉండొచ్చు. ఒకవేళ చూసినా సంథింగ్ ఏదో డిఫరెన్స్ అనిపించడం, అంటే అది కంప్లీట్ కాంప్లిమెంట్ లాగానో అడ్మిరేషన్ అది కరెక్ట్ కంప్లీట్లీ బాగుందో అని అనిపించకపోయి ఉండొచ్చు. అందుకే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ వచ్చే విధానం మిమ్మల్ని మళ్ళీ లైఫ్ని ఒక కొత్తగా క్రియేటివ్గా ఒక లవ్వింగ్ ఒక క్యూట్ కైండ్ ఆఫ్ వేలో చూడడానికి లైక్ ఇది పాసిబుల్ అవుతుందన్నమాట. అందుకని ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టర్న్ అవుతుంది. డెస్టిన్డ్ ఇది ఈ పర్సన్ని మీట్ అవ్వడము. ఓకే, సడన్లో టర్నింగ్ అనమాట ఇది. కొంతమందికి మీరు ట్రావెల్ చేసే టైంలో ఎక్కడికైనా వేరే ప్లేస్కి వెళ్ళి సెటిల్ అవ్వడము, వేరే ప్లేస్లో ఉండడము, అక్కడ పరిచయం అయ్యే ఛాన్సెస్, అక్కడ మీరు లైక్ ఈ పర్సన్తో మీట్ అవ్వడము ఉందన్నమాట, పాసిబిలిటీ ఉంది. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ వేరే ప్లేస్ నుంచి ట్రావెల్ చేస్తూ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. సడన్లీ వేరే డిస్టెన్స్ నుంచి మీరున్న ప్లేస్కి రావడము ఇలాంటిది అనమాట. సో ట్రావెల్ సంథింగ్ ఏదో జరిగే దాంట్లో మీరు ఈ పర్సన్ని కలవబోతున్నారు. చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నట్లయితే మెసేజ్ చూపిస్తుంది. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ ఒక డిఫరెంట్ లైట్లో చూడడం, అంటే మీరు ఈ పర్సన్ ఒక ఫుల్ మీ ఎనర్జీలో చాలా ఎక్కువ అనమాట వీళ్ళకు. అంటే మీరు చాలా ఎక్కువ వర్తి ఎనఫ్ వీళ్ళకు, ఉన్నదానికంటే ఎక్కువగా వీళ్ళు నాకు దొరికేసిందే నేను అనుకున్న దానికంటే అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. అంటే మీరు తక్కువగా ఈ పర్సన్ ముందు ఈ పర్సన్ కళలో ఉండరు, ఎప్పుడు మీరు గ్రేట్గానే ఉన్నట్లు అనమాట. ఓకే, అలాంటి ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా చాలా యంగ్, వెరీ ఫ్రెష్, వెరీ మెచ్యూర్ ఎనర్జీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు వెరీ సూన్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. Universe, please show me the messages for my collective. Please show me the messages for my collective. Six of Swords, Ace of Pentacles, ఏస్ ఆఫ్ స్వోర్డ్స్. చాలా స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ వస్తుంది మీకు మీ లైఫ్లో. అండ్ ఈ న్యూ బిగినింగ్ ఒక క్లారిటీతో వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 4 ఆఫ్ కప్స్తో మీరు ఎమోషనలీ బాగా డిసప్పాయింట్ అయిపోవడము. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో ఎమోషన్ బాండ్స్ ఉన్నాయో వీటితో మీకు హ్యాపీనెస్ లేదు, ఏదో డిసప్పాయింట్మెంట్ ఉంది, చాలా డిసప్పాయింట్మెంట్, నాకు నచ్చట్లేదు అన్న ఎనర్జీలో ఉన్నారనమాట. ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా అయ్యుండొచ్చు. ఓకే, ఈవెన్ ఒకవేళ అంటే ఇప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్ వల్ల ఎలా అని అంటే మీరు ఇక్కడ వేరే ఆఫర్స్ ఏదైనా వచ్చినా సరే రిలేషన్స్ మీదనే ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదని చూడడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఓకే, అందుకనే ఇక్కడ ఏంటంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్, దీనికి సంబంధించి మీకు తొందరలో ఒక క్లారిటీ రాబోతుంది. మీరు సమ్ సార్ట్ ఆఫ్ రియలైజేషన్ జరిగి మీకు హీలింగ్ వచ్చేసి ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేసారు, వేరే వాళ్ళు మిమ్మల్ని ఇలా మీకు వాల్యూ ఇవ్వకపోవడము, సరిగా చూసుకోకపోవడం వల్ల వస్తున్న ఎనర్జీస్ని ఆపకూడదు, వస్తున్న లవ్ని ఆపకూడదు అని చెప్పేసి సమ్ సార్ట్ ఆఫ్ రియలైజేషన్ రావడం అనమాట. ఒక క్లారిటీ వస్తుంది, నేను నా లైఫ్లో హ్యాపీగా ఉండగలను, ఎలాంటి ఆఫర్ వచ్చినా సరే తీసుకొని నన్ను ఒకరు ఇష్టపడుతున్నారు, నన్ను బాగా ఒక హైయెస్ట్ ఎనర్జీలో చూస్తున్నారంటే వేరే డిఫరెన్సెస్ అన్నెసరిగా చూసి దాన్ని ఆపడం కంటే ఇది యాక్సెప్ట్ చేయడమే అనమాట. అంటే ఇది వచ్చేసి ఏదో ఊరికే నీడ్ నుంచి వస్తున్నది అయితే కాదు, అంటే నాకు కావాలి వస్తున్నారు అని తొందరగా యాక్సెప్ట్ చేసే కైండ్ ఆఫ్ ఎనర్జీ కాదనమాట. ఇది క్లారిటీతో ఫుల్ హీలింగ్ జరిగి ఒక ట్రూత్ఫుల్గా వస్తున్న న్యూ బిగినింగ్ అన్నట్టు చూపిస్తుంది. అందుకనే ఇది ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అవ్వచ్చు, మేబీ బికాస్ మీరు కొంచెము 4 ఆఫ్ కప్స్తో బాగా హర్ట్ అయ్యారు కాబట్టి, మీ పాస్ట్లో రిలేషన్స్ సరిగ్గా లేవు కాబట్టి, అంటే సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి అందరు చుట్టూ ఉన్నారు, బట్ అందరూ ఉన్నా ఎవరు లేని కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. అంటే ఆ సపోర్ట్ లేదు, హెల్ప్ లేదు, రిలేషన్లో ఫుల్ఫిల్మెంట్ లేదు అలా. అందుకని ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయకుండా బర్డన్స్ ఊరికే తీసుకుంటూ ఉండడం, ఇంట్లో బాధ్యతల్ని నెరవేరుస్తూ ఉండడం అనమాట. అందుకని ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో న్యూ బిగినింగ్ వస్తుంది. అండ్ ఈ న్యూ బిగినింగ్ వచ్చినప్పుడు మీరు ఏంటి అని అంటే
చాలా స్లోగా తీసుకుని వెళ్తున్నారు ఈ న్యూ బిగినింగ్ని. చాలా స్టేబుల్గా ఫ్రెండ్షిప్ అని, కొంచెం కొంచెం ఒకరినొకరు అర్థం చేసుకోవడం అని. అండ్ మీరు మీ లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చూసారు ఇక్కడ 6 ఆఫ్ స్వోర్డ్స్తో. ఎన్నో నెగిటివ్ మాటలు అనిపించుకోవడము, వాళ్ళని వీళ్ళను ఇంప్రెస్ చేస్తూ ఉండడము, తక్కువ అయిపోవడము సొసైటీ అని అలా అని చెప్పేసి. సో ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇప్పటికి ఉంది మీ లైఫ్లో. అంటే ఏదైనా స్టెప్ తీసుకుందాము అనుకుంటే ఫస్ట్ అదే గుర్తుకొస్తుంది అనమాట. దానివల్ల ముందుకు వెళ్ళలేకపోయారు. బట్ ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు స్లోగా ఈ కనెక్షన్స్ని బిల్డ్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. స్లోగా బిల్డ్ చేసుకోవడం. అండ్ ఇది ఏంటంటే ఇది మీరు స్లోగా బిల్డ్ చేసుకుంటున్నా ఇది చాలా గ్రోత్ని తీసుకుని వస్తున్న కైండ్ ఆఫ్ రిలేషన్ అనమాట. అండ్ ఏ సిచ్యువేషన్ ఏదైనా సరే ఒక స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది. అండ్ మీకు సొల్యూషన్స్ రాబోతున్నాయి. చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ వస్తుంది. ఓకే, నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడుతున్నారు. ఏదైతే ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఎమోషనల్లీ బాగా ఇబ్బంది అనిపిస్తుందో దాని నుంచి బయటికి రాబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, చూద్దాము. ఇంకా 2 మెసేజెస్ తీసుకుందాం. Four of Pentacles, the Tower. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ 2 ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఎనర్జీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనీకి సంబంధించి, మటీరియలిస్టిక్ దానికి సంబంధించి మీరు ఏదో రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండడము. అంటే మేబీ లైక్ కొంచెం స్వార్థంగా ఆలోచిస్తూ ఉండడం అనమాట. ఓకే, అలాంటిది ఉండి కొంచెం మీ ఎనర్జీ కనుక పొల్యూట్ అవుతూ ఉంది అని అంటే దీనికి సంబంధించి యూనివర్స్ మీకు సడన్గా టవర్ మూమెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఏంటంటే మీరు అలా ఉండకూడదు, గివింగ్ ఎనర్జీలో ఈక్వల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ఎనర్జీలో ఉండాలి అని చెప్పేసి సమ్ సార్ట్ ఆఫ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ అనమాట. ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకొని ఆ విధంగా యాక్ట్ చేస్తే బెస్ట్. అంటే జస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఏదైనా ఒక హౌస్కి, ఒక ఇంటికి ఓనర్స్ అనుకోండి, మీ ఇంట్లో టెనెంట్స్ ఉంటారు. అయితే రెంట్ వస్తున్న డబ్బులు మీ లైఫ్లో మీరు వస్తున్న అంతా మీకు కరెక్ట్గా ఉంది, మీ లైఫ్లో అంతా బాగానే ఉంది. ఓకే, మీకు ఎక్స్ట్రా అవసరం లేదు, అంటే ఫుల్ఫిల్మెంట్ ఉంది, సేవింగ్స్ కూడా నడుస్తుంది, అంత బాగానే ఉంది. కానీ కొంచెం స్వార్థానికి వెళ్ళేసి ఇక్కడ ఏంటంటే ఉన్న టెనెంట్స్కి కావాలని చెప్పేసి రెంట్ ఇంక్రీజ్ చేసేసేయడం లాంటిదో, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అంటే స్వార్థం దాంట్లో వెళ్ళిపోయి ఇంకా ఇంకా కావాలని చెప్పేసి అనుకోవడం. దానివల్ల ఏంటి, ఆ రెస్ట్రిక్షన్స్ ఓవర్గా పెట్టేసేయడము, ఒకరిని ఇబ్బంది పెట్టడం లాంటిది అనమాట. సో అలాంటిది ఏదైనా చేసిన వెంటనే టవర్ మూమెంట్ క్రియేట్ అవ్వడము. ఏంటి అని అంటే ఏదైతే వస్తున్న సోర్స్ ఉందో అది వెళ్ళిపోయే ఛాన్సెస్ మళ్ళీ మీరు కొంచెం స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. అంటే మీకు అర్థమైపోతుంది ఇది నేను సెల్ఫిష్గా చేస్తున్నానా, నిజంగానే కరెక్ట్ ఎనర్జీ నుంచి చేస్తున్నానా అని చెప్పి. సో అలాంటిది ఏదైనా ఉంటే బ్రేక్ అయ్యేది టవర్. అంటే ఇప్పుడు అంత బాగుంది, ఇంకా నేను ఫుల్ రిచ్ అయిపోతున్నాను అని చెప్పి ఒకరి నుంచి డిస్టర్బెన్స్ ఒకరి లైఫ్లో కాస్ట్ చేస్తుంటే టవర్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ అంతా పడిపోయే ఛాన్సెస్ ఉంది. అంటే డిస్టర్బెన్స్, ఐ మీన్ మీరు కొంచెము దానికి తగ్గట్టుగా ఏమంటారు అది, అంటే అది వస్తుంది అన్నట్లు అనమాట. నెగిటివ్ థింగ్ కొంచెం మీరు నోటీస్ చేయొచ్చు అన్నట్లు మెసేజ్. ఓకే, అండ్ ఎస్, ఇంకా సెకండరీ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ న్యూ పర్సన్ వస్తూ మీ లైఫ్లో హ్యాపీగా ఉన్న టైంలో మొత్తం అంతా మర్చిపోయి సడన్లీ ఎవరైతే మీ లైఫ్లో ఎఫర్ట్స్ తక్కువగా పెట్టడము అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో యాక్ట్ చేయడము, సమ్ సార్ట్ ఆఫ్ కార్మిక్ కూడా ఇది. లుక్ అట్ దాట్, లైక్ ఎనర్జీ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. 5 ఆఫ్ కప్స్, ఈ పర్సన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడము, ఎమోషనల్లీ హర్ట్ చేయడము, బాధపడడం, మీరు లాస్ అయ్యారు, ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ సెక్యూరిటీ అంతా లాస్ అయ్యారు ఒక పర్సన్ వల్ల. ఇది మోస్ట్లీ కైండ్ ఆఫ్ కార్మిక్ ప్యాటర్న్ లాగా అనిపించడం, అబ్సెసివ్ అయిపోవడం, మీరు ఈ పర్సన్ గురించి భయపడుతూ ఉండడం, కనెక్షన్ గురించి అసలు ఈ కనెక్షన్ ఏంటి అని అర్థం కాకుండా ఉండడము. సో సమ్ సార్ట్ ఆఫ్ అలాంటిది అనమాట. అంటే ఇది ఓపెన్గా ఉండకపోవడం, కనెక్షన్ ప్రాపర్గా లైక్ ఒక స్టెబిలిటీ, ఒక ఫౌండేషన్ అనేది కూడా లేకపోవడం అనమాట. సో అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్తో చాలా క్యాజువల్గా జస్ట్ ఊరిక రిలేషన్కి వాల్యూ ఇవ్వకుండా లస్టీ ఎనర్జీతో జస్ట్ అట్రాక్షన్తో ఉండే కైండ్ అనమాట. అంటే లవ్ అక్కడ లేదు, బట్ ఏదో మీరున్నారు లైఫ్లో జస్ట్ ఎనర్జీ తీసుకోవడం అలాంటి ఉంటుంది, రైట్ నేచర్. అలాంటి ఎవరైనా పర్సన్ నుంచి మీరు దూరం అయిపోయి లైక్ డిసైడ్ అయిపోయారు వద్దు ఇలాంటి ఎనర్జీస్ నుంచి అని అంటే కనుక 4 ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ మీతో ఓపెన్ అప్ అవ్వకుండా చాలా బ్రెడ్ క్రమింగ్ ఎనర్జీ,
మీకు వీళ్ళు చూపించే లైక్ ఏదైనా ఎఫర్ట్స్ పెట్టినా వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకోవడమే, వాళ్ళను ఏమైనా అవసరం ఉంటే రావడము, లేదు అని అంటే అంతగా చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా తక్కువగా ఎఫర్ట్స్ పెట్టడం అనమాట. అలాంటి పర్సన్ సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ టవర్ మూమెంట్ జరిగి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే పాసిబిలిటీ ఉంది అన్నట్లు చూపిస్తుంది. వీళ్ళు యాక్షన్ తీసుకోవడము, మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడము. అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఎందుకు ఎంటర్ అవుతున్నారు అని అంటే, మీరు చాలా బ్యూటిఫుల్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నారు మీ లైఫ్లో వెరీ సూన్. ఇలాంటి మెచ్యూర్, బాగా అర్థం చేసుకునే పర్సన్, మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా అడ్మైర్ చేసే పర్సన్ వస్తున్నారు. అలాంటి మూమెంట్లో పాస్ట్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అయిన వెంటనే, అంటే ఇక్కడ రెస్పెక్ట్ లేదు, క్లియర్లీ లేదు, ఈ పర్సన్కి చాలా క్యాజువల్గా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ ఎనర్జీ ఇది. సో ఇలాంటిది వచ్చినప్పుడు ఈ పర్సన్ మళ్ళీ షుగర్ కోటింగ్ లైక్ స్వీట్ కైండ్ ఎనర్జీతో వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. మీరు ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్లు. అంటే ఏం చూస్ చేసుకుంటారు, మళ్ళీ లెసన్స్లోకి వెళ్ళి మళ్ళీ ప్యాటర్న్ని బిగిన్ చేస్తారా, మీ హ్యాపీనెస్ని చూస్ చేసుకుంటారా అన్నట్లు అనమాట. సో అది మీ చేతిలో ఉంటుంది డెసిషన్. బట్ ఈ పర్సన్ వచ్చినప్పుడు కొంచెం కాన్షియస్గా ఉంటూ, చాలా ఎక్కువ షుగర్ కోటింగ్ ఈ పర్సన్ ఈజీలీ బుట్టలో పడేసే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో కొంచెం కాన్షియస్గా ఉంటూ మీరు డెసిషన్ చేయాల్సింది వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.